కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో లాకప్ డెత్ గురైన గాదే సాయి కృష్ణ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని ఎంఆర్పిఎస్ స్వాగతిస్తుంది. ఆ విచారణ వేగవంతం కావాలని, విచారణ పరిధిలోకి పేరుపోగు క్రాంతి కుమార్ కేసును కూడా తీసుకురావాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ లాకప్ డెత్ గురైన సాయి కృష్ణ తల్లి బాధను అందరం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆమె బాధ వర్ణనాతీతమే. కారణం ఏంటంటే రెండు రకాలుగా. ఏ తల్లైనా తన బిడ్డలు ప్రయోజకులు కావాలని కోరుకుంటుంది, గొప్ప ఎదగాలని కోరుకుంటుంది. కానీ చిన్న వయసులోనే సాయికృష్ణ మీద పలు కేసులు పడడం, ఏ తల్లి అట్లాంటి కేసులు కొడుకుల మీద ఉండాలని కోరుకోదు, ఏ తల్లి ప్రోత్సహించదు. వివిధ సందర్భాల్లో కేసులలో ఉండి జైలు పాలవుతున్న ప్రతి సందర్భంలో తల్లిగా గాదే విజయలక్ష్మి గారి ఆవేదన అది గుండె పగిలేంత ఆవేదనే ఉంటుంది. అది అందరికి చెప్పుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు మరొక బాధ, కొడుకు మీద పలు కేసులు ఉండవచ్చు, కానీ కేసు విచారణ పరిధిలో తీసుకెళ్ళి లాకప్ డెత్కు గురి చేసిన తర్వాత దాదాపు నెల రోజులు గడుస్తున్న కొడుకు డెడ్ బాడీ కూడా చూడలేని పరిస్థితిలో నా కొడుకును చంపి ఉండవచ్చు, నా కొడుకుని ఎక్కడన్నా కాల్చే ఉన్నా కాలవచ్చు, కనీసం బూడిదన్న పంపండి అని చెప్పి ఆ తల్లి మీడియాలో కోరుతున్నదే. ఎవరికైనా అది కూడా ఒక వర్ణనాతీతమే. సాయికృష్ణ కొన్ని కేసుల్లో ఇరుకడం తల్లికి బాధే. సాయికృష్ణ లాకప్ డెత్ గురై కనీసం డెడ్ బాడీ కూడా తల్లి చూడకపోవడం కూడా, కనీసం మీడియా ద్వారా నా కొడుకును ఏదన్నా చేస్తే డెడ్ బాడీ అని అప్పచెప్పండి, ఒకవేళ కాల్ చేస్తే బూడిదని అప్పచెప్పండి అనే మాట అంటున్నదంటే నిజంగా ఏ తల్లికి ఇట్లాంటి బాధ రావద్దు, ఏ తల్లి ఇట్లాంటి క్షోభకు గురి కావద్దు. ముందుగా నేను ఆ భావనతో ఉన్నా. అయితే ఖచ్చితంగా ఇందులో దోషి ఖచ్చితంగా సిఐ నాగరాజులో రౌడీలను అరికట్టమనే పేరుతో ఆ స్టేషన్ పరిధిలో ఆయనే పెద్ద రౌడీయిజం చేశాడు. కొంతమందికి సమాజంలో చూస్తే ఆయన రౌడీలకు సింహస్వప్నమని అనిపించుకునేంత ప్రచారం పొందాడు. కానీ స్టేషన్ పరిధిలోకి వచ్చిన కేసులను తన ప్రయోజనాల కోసం ఎఫ్ఐఆర్లు కట్టకుండా, కేసులు పెట్టకుండా చాలా కేసులు రౌడీలాగానే బెదిరింపులు చేసి వాళ్ళ పట్ల రౌడీజాన్ని ప్రదర్శించి అక్రమాస్తులు సంపాదించుకున్న పరిస్థితి కూడా ప్రచారంలో ఉన్నది. అట్లాంటి పరిస్థితిలో రౌడీజాన్ని అరికట్టాల్సిందే. రౌడీజం నిజంగానే ప్రమాదం. కానీ ఏది జరిగినా అది చట్టపరిధిలో జరగాలి. శిక్షలు అనేది న్యాయ వ్యవస్థ చేయాలి. దురదృష్టవశాత్తు
మన కేసుల విచారణ జాప్యం జరగడం, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు పట్టడం కూడా కేసుల విచారణ జరుగుతుంది. ఏదన్నా సంఘటనలో క్రిమినల్ కేసులు ఉంటే వేగవంతంగా విచారణ చేసి శిక్షలు పడితే ఆ శిక్షలు వేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది, చట్టపరంగానే శిక్ష జరగాలి. కానీ పోలీసులే మేమే శిక్షలు వేస్తామంటే అది చట్ట విరుద్ధం. వేగవంతంగా శిక్షలు పడాలి. జాప్యం జరిగిన పేరుతో మేమే శిక్షలు వేస్తామంటే ప్రజాస్వామ్యం, చట్టాలు, రాజ్యాంగం ఒప్పుకోదు. ఇక్కడ నాగరాజు కూడా ఒక అహంకారంతో, ఆధిపత్య ధోరణితోటి, స్వార్థంతో నాగరాజును బలి తీసుకున్నాడు. నాగరాజు బలి తీసుకున్నాడు సాయికృష్ణ మీద ఇంకేమన్నా కేసులుంటే ఆ కేసులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కోర్టులో హాజరుపడితే జైల్లో ఉండేవాడు. లేదా జైలు నుంచి బయటికి రాకుండా చేసే సెక్షన్లుంటే అలా పెట్టిన అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆయనను కొట్టి చంపడం, చంపిన డెడ్ బాడీ కూడా లేకుండా చేయడం, కనీసం తల్లి బూడిదనన్న దిమ్మన్న కూడా అందుబాటులో ఇప్పటికీ పెట్టకపోవడం చూస్తే నాగరాజు ఏ స్థాయిలో రౌడిజాన్ని ప్రదర్శించాడో. ఇప్పటి వరకు లాకప్ డెత్తులు చాలా జరిగినాయి. కానీ ఎక్కడ లాకప్ డెత్ జరిగినా కనీసం ఆ రోజు డెడ్ బాడీ, 2 రోజులు డెడ్ బాడీ కనిపించేది, జరిగిపోయేది. కానీ ఇక్కడ డెడ్ బాడీ లేకుండా పోవడం, 4 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ ఆ డెడ్ బాడీని వేశారో, ఎక్కడ తగలబెట్టారో అనేది కూడా ఇప్పటివరకు బయటికి రాకపోవడం చూస్తే అంటే రౌడీజాన్ని అరికట్టే పేరుతో నాగరాజు ఏ స్థాయిలో రౌడీజానికి పాల్పడ్డాడో ఇది ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇది పక్కా పోలీస్ యంత్రాంగంలో ఉండబడే ఒక నాగరాజుకు ఇది వర్తిస్తుంది. నేను పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రౌడీజాన్ని అరికట్టాలి, చట్టపరంగా మీరు అరికట్టండి, కఠిన శిక్షలు పడే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ మీ చేతిలోనే చట్టం ఉండే విధంగా, మీరే చట్టం అనే విధంగా, మీరు వేసిన శిక్షలే ఫైనల్ అయ్యే విధంగా ఎక్కడ వ్యవహరించరాదని. అట్లా వ్యవహరిస్తే ఇప్పుడు రౌడీజానికే నేనే గొప్ప రౌడీనని చెప్పుకునే నాగరాజు ఇప్పుడు ఎక్కడున్నాడో భవిష్యత్తులో అట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్న ఏ పోలీసులైనా అక్కడనే ఉండాల్సి వస్తుందనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే నేను ఈ విషయంలో వాస్తవానికి ఏ ప్రభుత్వంలోనైనా సరే పోలీసులు తప్పులు చేస్తే, ఏ ప్రభుత్వంలోనైనా సరే పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే, పోలీసులే చట్టం అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆ పేరు సహజంగా ప్రభుత్వాల మీదకి వస్తుంది. పోలీసులు చేసే మంచి చేసినా అది ప్రభుత్వానికి వస్తుంది. పోలీసులు చట్టాన్ని ధిక్కరించి అతి చేసినా అది ప్రభుత్వం మీదనే పడుతుంది. ఇక్కడ నాగరాజు చేసిన పొరపాటు రౌడీజానికి తగ్గట్టుగా ఉంటే దాన్ని అరికట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేయడం అనేది, అంటే పోలీసులు చేసిన నేరాలను మేము కప్పిపుచ్చుకోలేము, మేము సమర్థించలేము. పోలీసులు చట్టపరిధిలో సేవలు అందిస్తే వాళ్లకు మేము గౌరవిస్తాం. కానీ చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగం మాకు వర్తించదు, చట్టం మాకు వర్తించదని చెప్పి ఎవరన్నా విర్రవీగితే మేము మౌనంగా ఉండలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్టమైన సంకేతాన్ని పంపడమే సిట్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం అనే విషయం మేము భావిస్తున్నాం. బహుశా ఎక్కడ కూడా గతంలో పోలీసులు చేసిన నేరాల మీద, పోలీసులు చేసిన గత లాకప్ డెత్తుల మీద సిట్ ఏర్పాటు చేసిన సందర్భాలు నాకైతే గుర్తులేవు. ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు ప్రజల పక్షాన ఉంటే, చట్టాన్ని గౌరవించి సేవలు అందిస్తే, చట్ట పరిధిలో నేరాలను నియంత్రిస్తే వాళ్ళను గౌరవిస్తాం. కానీ చట్టాన్ని ధిక్కరించి మనుషుల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం మేము అంగీకరించాం, వాళ్ళకు శిక్షలు పడతాయని చెప్పి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవట్టున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశమని మేము భావిస్తున్నాం.
ఖచ్చితంగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాన్ని సమర్థిస్తున్నాం. మరెక్కడ ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇది కొంత పరిష్కారం చూపెడుతుందని చెప్పి నాగరాజు లాంటి ఒక రౌడీలాగా ఎవరు కూడా ప్రవర్తించకుండా ఈ సిట్ పరిధిలో కొంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా సాయికృష్ణ తల్లిని మరొకసారి పిలిపించుకొని అట్లనే అక్కడ క్రాంతి కుమార్ తల్లిదండ్రులను పిలిపించుకొని వాళ్ళను మరొకసారి ఓదార్చే ప్రయత్నమే కాకుండా ఖచ్చితంగా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం కూడా, వాళ్ళకు అండగుండే ప్రయత్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా నాగరాజు లాంటి వాళ్ళు రౌడీలను అరికట్టే పేరుతో ఆయన పెద్ద రౌడీగా మారినట్టుగా ఈ సంఘటన రుజువు చేస్తున్నది. అట్లాంటి వాళ్ళను అరికట్టే దిశగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ను స్వాగతిస్తున్నాం. కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.